సార్ మీలాంటి వారు హార్ట్కి సంబంధించి ఏ ఇష్యూ అయినా సరే చక్కగా మీరు ట్రీట్ చేస్తారు. మరి మీలాంటి వాళ్ళకు కూడా ఛాలెంజింగ్గా మారింది ఒకటే, అదే క్రానిక్ టోటల్ ఆక్లూషన్, సిటిఓ అంటారు. ఎందుకు సార్ అంత ఛాలెంజింగ్ అది? అసలు దీని గురించి చెప్పండి మాకు. అంటే మీరు గుడ్ క్వశ్చన్. యాజ్ పర్ ఐఎమ్ కన్సర్న్ బికాజ్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇన్ ఏషియా. Fortunately, by God's grace, I have done the maximum number of CTO PCI, almost one of the operators who have done in Asia. ఇదేంటంటే 100% బ్లాక్స్ కాల్షియం ఉన్నది. కాల్షియం అంటే హార్డ్ బ్లాక్స్ అన్నమాట టోటల్గా ఆర్టరీస్లో. సాఫ్ట్ బ్లాక్స్ అన్ని కూడా వైరు బిలూన్ స్టెంట్ ఈజీగా అయిపోతాయి. ఇవి స్టెంటింగ్ చాలా కష్టం ఉంటుంది, అందుకని బైపాస్ సర్జరీకి వెళ్ళిపోయేవి. ఇవి 30 years వాళ్ళలో బైపాస్ అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా, అట్లాగే 80 years వాడికి బైపాస్ అన్న బాధ అనిపిస్తుంది. సో అలాంగ్ విత్ జపనీస్ వీ హ్యావ్ డన్ దిస్ ప్రొసీజర్స్ వితౌట్ బైపాస్. సూచర్లెస్ టెక్నిక్లో వీ హ్యావ్ డన్ స్టెంటింగ్ ఇన్ సూచర్లెస్ టెక్నిక్స్ ఫర్ దిస్ ఆల్ హార్ట్ బ్లాక్స్. ఇది క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అంటాం అన్నమాట. ఇది కూడా అలా ఉండిపోతే హార్ట్ మజిల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, ఇర్రెగ్యులారిటీ రావడము, ఇవన్నీ సడన్ డెత్స్ జరుగుతాయి. ఈ సిటిఓ పిసిఐ, when do you prefer PCI over bypass surgery, sir? And CABG అంటారు కదా. When do you prefer that? మనకి ఏంటంటే ఎవరైనా బైపాస్ వద్దు స్టెంట్స్ కావాలనుకుంటారండి ఈ రోజుల్లో. యంగ్స్టర్స్ మ్యారేజ్ చేసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి, స్కార్స్ అవి వద్దు అనుకుంటారు. బట్ మేము చూసేది ఎనాటమీ. ఆ ఎనాటమీ అనేది సూటబుల్ ఉందా లేదా టెక్నికల్గా, అంటే సక్సెస్ అవ్వాలి, అవుట్కమ్ బాగుండాలి, లాంగ్ టర్మ్ బాగుండాలి, సేఫ్టీ. అలా సూట్ అయితే మనం యాంజియోప్లాస్టీకి వెళ్తాం. ఒక్కోసారి బ్యాడ్ క్యాల్స్విక్ ఆల్ మూడు బెడ్ వెసల్స్ బ్లాక్ అయినవి బైపాస్కి వెళ్తారండి. బైపాస్ అయిన వాళ్ళల్లో యూజువల్లీ వీ ట్రై టు అవాయిడ్ బైపాస్. ట్రామా కదా, స్టెంటింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సార్ మీరు బైపాస్ కాకుండా పీసీఐఏ పిక్ చేసుకోవడం వల్ల ఒక మనిషికి తన లైఫే చేంజ్ అయిపోయింది లాంటిది ఏదైనా ఒక స్టోరీ? నేను పేరు చెప్పను కానీ కలకత్తాలో చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తారండి ఆయన. 32 years ఏజ్లో ఆయనకి 3 టోటల్ బ్లాక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 years అయింది. ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఈ ప్రిఫర్డ్ నాట్ టు హ్యావ్ బైపాస్ బికాస్ యూ నో ద రీజన్. ఈజ్ 32, యంగ్, జస్ట్ మ్యారీడ్, హ్యావింగ్ 1 small kid. So he is doing very well. He is very happy, comes regularly for visits.